అండ్ హెనా, బెంగళూరు హుడ్గా, అమెరికన్ గర్ల్. చూడముచ్చటైన జంట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తుంటే అందులోనే గంటల తరబడి ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం అంత అందంగా ఉంది. ఏదో చందమామ కథలా, ప్రేమతో నిండిపోయిన కావ్యంలా. ఎంత బాగుందో వారి బంధం. నిజంగా దిష్టి తగలొద్దు అని కోరుకుంటూ వారి కథ చెప్తాను, వినండి. హ్యూమన్స్ ఆఫ్ బాంబే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరి గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఈ లవ్ బర్డ్స్ తెగ వైరల్ అయిపోయారు. బెంగళూరు అబ్బాయి దీపక్, అమెరికా అమ్మాయి హ్యానా సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయ్యారు. 2023 ఏప్రిల్లో ఆర్టిస్ట్ దీపక్ ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళాడు. అక్కడే హ్యానాని తొలిసారి చూశాడు. చూసిన వెంటనే ఆమె పైన ఏదో తెలియని ఇష్టం పెంచుకున్నాడు. మొత్తానికి ధైర్యం చేసి మాట కలిపాడు. ముంబైలో ఆ కాసేపటి పరిచయంతోనే ఆశ్చర్యంగా వీరిద్దరూ స్నేహితులైపోయారు. వెంటనే ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. దీపక్ తన స్నేహం కేవలం ఆకర్షణ కాదు, అంతకు మించి అని ఫిక్స్ అయిపోయాడు. అయితే ముంబై నుంచి హ్యానా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కమ్యూనికేషన్ అస్సలు ఆగలేదు. రోజు మెసేజ్లు, తరచూ కాల్స్, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు పంచుకుంటూ వాళ్ళ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. నెమ్మదిగా వాళ్ళ స్నేహం ప్రేమగా వికసించింది. హ్యానా అమెరికాకు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో దీపక్ తన భావాలతో కూడిన ఒక భావోద్వేగ పెయింటింగ్ను ఆమెకు అందించాడు. అంతే, ఆ పెయింటింగ్తో హ్యానా కూడా దీపక్కు పూర్తిగా ఫిదా అయిపోయింది. కానీ హ్యానా అమెరికాకు వెళ్ళిపోయింది. ఆ దూరం వాళ్ళిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచింది. చివరికి దీపక్ తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. హ్యానా ఫోటో చూడగానే దీపక్ తల్లి తక్షణమే అంగీకరించేసిందట. అటు హ్యానా కూడా తన ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ రెండు కుటుంబాలు పరస్పరం అంగీకరించి వాళ్ళ ప్రేమకు పచ్చజెండా ఊపాయి. ఫిబ్రవరి 2024లో ఒక సంవత్సరం తర్వాత హ్యానా తన తల్లిదండ్రులతో కలిసి ఇండియాకి వచ్చింది. విమానాశ్రయంలో దీపక్ హ్యానాని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఆ క్షణం ఇక విడివిడిగా ఉండటం కష్టమని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే వాళ్ళు జీవితంలో ఒక కీలకమైన మలుపుకు నాంది పలికింది. అదే ఏడాది జూలై 26న అందమైన ఎర్ర చీరలో పెళ్లి కూతురులా ముస్తాబైంది హ్యానా. స్నేహితుల సమక్షంలో దీపక్ హ్యానా అపురూపంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ జీవితంలో మొదలైన ఆ అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒకరి ప్రపంచంలో ఒకరుగా మారిపోయారు. దీపక్ తల్లి హ్యానాకు సంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తుంటే హ్యానా దీపక్ కుటుంబానికి పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది. ఈ ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను మాత్రమే కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాల కలయిక. వీరి అందమైన లవ్ స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమకు దేశం, ప్రాంతం, భాష ఇలాంటివేవీ అడ్డురావని దీపక్ హ్యానా నిరూపించారు. దీపక్ ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం 93,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వారి ప్రేమ కథను చాలామంది ఆరాధిస్తున్నారు.